ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ప్రమాద స్థాయి దాటి నదులు ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. రైల్వే స్టేషన్లు కూడా నీట మునిగిన పరిస్థితి. పలు రైళ్లు కూడా రద్దు చేశారు. మరికొన్ని దారి మళ్లించారు అధికారులు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ముంబైలోనూ మళ్ళీ కుండపోత వర్షం కురుస్తోంది. తీరంలో హై టైడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇవాళ కూడా విద్యా సంస్థలు బంద్ చేశారు. కొన్ని చోట్ల లోకల్ ట్రైన్స్ రద్దు అయ్యాయి. ఇక నిన్న 6 గంటల్లో 300 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం పడింది. రాత్రి 170 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇవాళ ఉదయం కాసేపు విరామం ఇచ్చాడు వరుణ్. మధ్యాహ్నం నుంచి మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది ముంబైలో. ఇక ఢిల్లీలోనూ కుండపోతగా వర్షం కురుస్తుంది. మొత్తం మీద ఉత్తరాదిని భారీ వర్షాలు వరదలు వణికిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా హిమాచల్, యూపీ, బీహార్, అసోం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వరుణుడు విజృంభించడంతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టణాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఉత్తరాఖండ్కి సంబంధించినవి. ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రమాద స్థాయిని దాటి నదులు ప్రవహిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అలాగే పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు, ముఖ్యంగా వరదల్లో చిక్కుకున్న ముసలి వారిని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. వృద్ధుల్ని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఫ్లైఓవర్లపై పూర్తిగా నీరు నిండి నదులను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక వాణిజ్య రాజధాని ముంబైనైతే పూర్తిగా వర్షాలు ముంచెత్తిన పరిస్థితి. దాదాపు 56 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ముంబై ఎయిర్పోర్టు ఆపరేషన్స్ 2 గంటల పాటు నిలిపివేశారు. 50 విమానాలు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతోంది. ముంబైలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన పరిస్థితి. ఇవాళ కూడా ముంబైలో సముద్ర తీర ప్రాంతంలో, అరేబియా సముద్ర తీర ప్రాంతంలో భారీగా అలలు ఎగిసిపడుతుండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని కూడా వర్షాలు వణికిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో గత నెల కూడా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ తాజాగా దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతుంది. ఇక అస్సోం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అస్సోంలోని చాలా ప్రాంతాల్లో వరదలు భారీగా పోటెత్తున్న పరిస్థితి. అస్సోంలోని కజిరింగా నేషనల్ పార్కులో 131 పైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అస్సోంలో భారీ వరదలు. ఆ దృశ్యాలు ఉత్తరాఖండ్కి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న దృశ్యాలు ఉత్తరాఖండ్కి సంబంధించినవి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్లో చూడొచ్చు. కొండ చర్యలు విరిగి పడుతుంటే పూర్తిగా ఆ రోడ్ అంతా బ్లాక్ అయ్యాయి. అదృష్టవశాత్ అక్కడ ఎవరూ లేని పరిస్థితి. ఆ సమయంలో అక్కడ ఆ రోడ్డుపై ఎవరైనా ఉంటే ఇంకా అంతే సంగతి. కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా రహదారులన్నీ బ్లాక్ అయిన పరిస్థితి. ముఖ్యంగా ప్రధాన రహదారులన్నీ కూడా హిమాచల్, ఉత్తరాఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా భారీగా పూర్తిగా హిల్ ఏరియాస్ కాబట్టి ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా ముంబైలో అయితే పూర్తిగా లోకల్ ట్రైన్స్ రద్దు చేశారు. దాదాపు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి. ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. తీర ప్రాంతం అంతా కూడా అదే పరిస్థితి. దాదాపు నిన్న 6 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఎంతటి భారీ వర్షపాతం నమోదైందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో 300 మిల్లీమీటర్లు అంటే మామూలు విషయం కాదు. రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉత్తరాదిని భారీ వర్షాలైతే వణికిస్తున్న పరిస్థితి. ఇక దక్షిణానికి ఉత్తరాదికి చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడ ఆవర్తన ప్రభావం, అరేబియా సముద్రంలో ఆవర్తన ద్రోణి, ఆవర్తన ప్రభావం, అలాగే అల్పపీడనాలు, దానికి తోడు ఋతుపవనాలు, ఇవన్నీ తోడై ఉత్తరాదిని వర్షాలు వణికిస్తుంటాయి. దక్షిణాదిని మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా రెయిన్ డెఫిషియన్సీ ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. లోటు వర్షపాతం ఉంది. మరి ఋతుపవనాలు ఇటువైపు ఎప్పుడు కరుణిస్తాయో, ఇటువైపు ఎప్పుడు ఋతుపవనాలు విస్తృతంగా వీస్తాయో తెలియని పరిస్థితి. కానీ ఉత్తరాదిలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇందాక నేను చెప్పిన రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పూంచ్, రాజౌరి సెక్టర్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడి ఆ ప్రాంతంలో రహదారులన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే సైన్యం అక్కడి రహదారుల్ని
పునరుద్ధరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద హిమాచల్, యూపీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ముంబై, అలాగే మిగతా ప్రాంతాల్లో అసోం, బీహార్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా పూర్తిగా ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత తీవ్ర ప్రభావం చూపుతున్నాయి వర్షాలకు వరదలు తోడై పూర్తిగా జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది. ఇప్పటికైతే అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందం అధికారులు అయితే స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే హై అలర్ట్ ప్రకటించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ జనాలు సూచించిన పరిస్థితి. మరీ ముఖ్యంగా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. భారీ వర్షాలు, వరదలతో మంచినీరు కూడా దొరకని పరిస్థితి. మంచినీరుకు ఇబ్బందే, ప్రయాణాలకు ఇబ్బందే. పూర్తిగా రహదారులు దెబ్బతిన్నాయి, రవాణా సౌకర్యం దెబ్బతింది, విద్యుత్కు అంతరాయం కలుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా మంచినీరు అయితే చాలా ప్రాథమిక అవసరం. మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు అయితే పునరుద్ధరిస్తున్నారు. అధికారులు అయితే పూర్తి స్థాయి రెస్క్యూ చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడతారు.